హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా గుంటూరు స్టైల్ గోంగూర. ఇది పుల్ల గోంగూర అంటారు, కొండ గోంగూర అంటారు. 10కి 3 కట్టలు ఇచ్చారు, చిన్న చిన్న కట్టలు. నేనైతే ఒలిసి ఇలా పెట్టాను. దీన్ని శుభ్రంగా కడగాలి, ఎందుకంటే ఇసుకుంటుంది. 2-3 సార్లు కడగాలి. 100 గ్రాముల పండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. చింతపండు అయితే ఎక్కువ పట్టదండి. దీంట్లో చిన్న గోలీగా ఎంత కొంచెం 2-3 రెబ్బలు వేసినా చాలు, ఎక్కువ అవసరం లేదు దీంట్లో చింతపండు. ఎందుకంటే ఇది పుల్ల గోంగూర కాబట్టి దీంట్లో చింతపండు అయితే ఎక్కువ పట్టదు. నేను ఒక చింతకాయ వేద్దాం అనుకుంటున్నాను, చిన్నది. ఈ చింతకాయ అయితే నేను ఈ గోంగూరలో వేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో, దీని తయారీ విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని కొంచెం నీళ్లు పోసి ఉడకబెడతాను అనమాట. ఇప్పుడు ఈ పండుమిరపకాయలు, ఈ గోంగూర నీళ్లు పోసి ఉడకబెడతాను. ఇది ఎలాగో చూద్దాం. ఓకే, ఈ గోంగూరను అయితే 3 సార్లు శుభ్రంగా కడిగానండి. ఇసుక అంతా పోయిందాక శుభ్రంగా కడిగాను. ఇప్పుడు ఈ గోంగూరలో ఈ పండుమిరపకాయలు వేసుకుందాం. ఈ పండుమిరపకాయలు వేసి కొంచెం చిన్న గ్లాస్తో ఒక 1/2 గ్లాసు నీళ్లు, ఎక్కువ అవసరంలా, చిన్న గ్లాస్తో ఒక 1/2 గ్లాసు నీళ్లు పోస్తే చాలు. నీళ్ళు ఎక్కువ కూడా పట్టవు, ఊరకనే ఉడికిపోతాయండి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడకబెడదాం. సరే, ఎంత చక్కగా ఉడికిపోయిందో. పండుమిరపకాయలు గోంగూర 2 శుభ్రంగా కడుక్కొని ఇలా కొంచెమే నీళ్ళు, ఎక్కువ నీళ్లు పట్టవు. ఎన్ని చిన్న 1/2 గ్లాసు నీళ్ళు, మన టీ తాగే గ్లాస్తో కొంచెం పోసుకుంటే ఒక 1/2 గ్లాసు సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ పట్టవు. సిమ్లో పెట్టుకున్న 10 నిమిషాల్లో వెంటనే ఉడికిపోతాయండి. చాలా చక్కగా ఉడికిపోతుంది గోంగూర. చూడండి ఎలా ఉందో. దీన్ని రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందని. దీంట్లో చిన్నుల్లిపాయలే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చిన్నుల్లిపాయలు ఒక 10 రెబ్బలైనా వేసుకోవచ్చు. చిన్నుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చళ్ళలో. కళ్ళుప్పు, తగినంత కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. చింతపండు చిన్న తలకలు 2 వేసుకుంటే చాలు, ఎక్కువ చింతపండు పట్టనే పట్టదు, ఎందుకంటే ఇది పుల్ల గోంగూర కాబట్టి. చిన్నుల్లిపాయలు మటుకు ఒక 7-8 రెబ్బల దాకా వేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్, మంచి వాసన బాగుంటుంది. ఇది పోపు గింజలు, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసి ఇలా పోపు పెట్టుకొని, గోంగూరలకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరలోకి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి కాబట్టి నేను నూనె ఎక్కువ వేసాను. అసలు తాలింపు వేస్తుంటేనే గుమ్మలాడిపోతుంది, తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. చూసారా ఎంత కలర్ఫుల్గా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అన్నంలో, వేడి అన్నంలో వేసుకోండి. వేడి అన్నంలోకి గోంగూర సూపర్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.